మహబూబ్ నగర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారంలో స్పీడ్ పెంచాయి. ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా తామేమీ తక్కువ కాదంటూ ప్రచారం బరిలో దూసుకు వెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమంటున్న 12వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి రఘుతో మా ప్రతినిధి రామకొండ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గం కోసం, ఎమ్మెల్యే కోసం, అలాగే ఎంపీ కోసం ఎన్నో కష్టపడి ఈనాడు జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల టికెట్ ఆశించినా కూడా రాలేని పరిస్థితుల్లో కూడా ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి ఎవరైతే 12వ డివిజన్కి సంబంధించిన కూడా రఘు లీడర్ అనే ఆయన పేరులో కూడా ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం కూడా పనిచేసినప్పటికీ కూడా ఆయన టికెట్ నిరాకరించారు. ఈ నేపథ్యంలో కూడా 12వ డివిజన్ ప్రజల కోసం నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి బరిలో నిలబడి ఇక్కడ ఉన్న స్థానిక ప్రజల సమస్యల పరిష్కారానికి నేను కృషి చేస్తానని చెప్పి కూడా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే మొదటిసారిగా కార్పొరేషన్ అయిందో నేపథ్యంలో కూడా ఆయన కార్పొరేటర్గా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర రఘు లీడర్ ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, ఎట్లా ఉందని వారి ద్వారా అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, పేరు రఘు లీడర్ అని పేరులో ఉంది, కానీ చాలా ఎన్నికల కూడా మీరు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే కోసం కావచ్చు, ఎంపీ కోసం కావచ్చు పనిచేసిన, మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా వాళ్ళ కోసం కష్టపడ్డా, కానీ ఇప్పుడు టికెట్ ఇవ్వలేదు. కానీ ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా ఈ డివిజన్ ప్రజలకు సేవ చేయాలని ముందుకెళ్లారు. ఎట్లా ఉంది ప్రచారం? గత 5 సంవత్సరాలుగా ఒక సోషల్ యాక్టివిస్టుగా కోవిడ్ సమయంలో నా ఎంబడి ఎప్పుడు పిలిచినా పలికే యువకుల కోసం, ఆ యువకుల ఇంటి వారికి ఏదైనా సమస్య వస్తే అక్కడి నుంచి మొదలుపెట్టిన సోషల్ యాక్టివిస్టు ఈరోజు డివిజన్ నెంబర్ 12 వీరభద్ర కాలనీ, వీరన్నపేట మొత్తం కూడా ఆ వర్క్ అలాగే కొనసాగుతూ ఏ పార్టీలో లేకుండా 2023 నెల రోజుల ముందు ఎమ్మెల్యే ఎలక్షన్ నెల రోజుల ముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యా. కానీ వాళ్ళు ఆ రోజు నీ సపోర్ట్ కంపల్సరీ నీలాగా సోషల్ యాక్టివిటీ మా ఎంబడి ఉండాలని చెప్పి ఆ రోజు నన్ను ముందరికి తీసుకెళ్ళి నేను వీరన్నపేటలో ఇప్పటికీ కూడా ఒక 300 దాటని కాంగ్రెస్ పార్టీ ఓట్లను మొన్న మనం ఒక ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు 1000 ఓట్ల వరకు తీసుకొచ్చాం. పార్టీ సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే గారు వెంబడి ఉంటూ సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నా వంతుగా ఇప్పటి వరకు 600 రేషన్ కార్డులు ప్రజలకు అందించాను. అందులో నా డివిజన్ నెంబర్ 12 వీరన్నపేట వీరభద్ర కాలనీ డివిజన్ వరకే 400 రేషన్ కార్డులు చేపించి ఇవ్వడం జరిగింది. నేను ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా, ప్రజలు ఏ విధంగా పిలిస్తే పలికే వ్యక్తిగా ముందరికి వెళ్తూ నా వరకు ఇప్పటి వరకు డ్రైనేజీ సమస్య కానీ, నీటి సమస్య కానీ, లైట్ల సమస్య కానీ, వారికి ఏ విధంగా అయినా కానీ నాకు వచ్చే ఏదైతే ఫోన్ వస్తుందో నేను చేస్తా అని నాకు వచ్చే నమ్మకంతో వచ్చే ఫోనుకు ప్రతి దానికి కూడా అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈసారి బరిలో ముందరికి రావాలని చెప్పి బీఫామ్కి అప్లై చేస్తే పార్టీ నేను చేసిన కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను కూడా గుర్తించకపోగా నాకు ప్రజల్లో మద్దతు లేదని చెప్పి నన్ను పంపించారు. ప్రజలందరూ కలిసి ప్రతి సర్వేలో ఎవరు వచ్చి అడిగినా కూడా ప్రతి సర్వేలో రఘు పనిచేసేటోడు అనే నినాదంతో నన్ను ముందరికి తీసుకెళ్ళినందుకు ప్రజలందరి మద్దతుతో అందరి ఇంటికి వెళ్ళి నాకు పార్టీ మోసం చేసింది, నేను ఏ విధంగా మీకు అందుబాటులో ఉండగలను అంటే మీరు ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగా మీరు ముందరికి రండి, మేము ఆశీర్వదిస్తాం, మీరు ఇంతకుముందు మాకు పని చేసిర్రు, మేము ఇంకా మీ దగ్గరనే పని చేయించుకోవాలి, మా ఆశీర్వాదం మీకు ఇస్తాము, ముందరికి రండి అని వారి కోరిక మేరకు ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా సీరియల్ నెంబర్ 6 ఎయిర్ కండిషన్ గుర్తుతో ముందరికి వెళ్తున్నాను. అయితే ఈ 2 రోజులకెళ్ళి కూడా మీరు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో మీరు స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేశారు, కానీ ఆ పార్టీ గుర్తుకెళ్ళే పోటీ చేశారు అనుకుంటున్నారు ప్రజలు. వాళ్ళకి ఎట్లా మీరు సందేశం ఇవ్వబోతున్నారు? స్వతంత్ర పార్టీ గుర్తు ఉంటే బీఫామ్ వస్తే 1 రోజు 2 రోజులు ఏదన్నా కొంచెం సమయం అనేది మిగులుతుండే. ఈ 2 రోజులు కూడా రఘు రాలేదు, రఘు కలవలేదు, రఘు కనిపించలేదు, ఎక్కడున్నాడు? ఉన్న యువకులతో అందరికీ పరిచయం చేసుకుంటూ సోషల్ మీడియా పరంగా కలిసిన వారి పరంగా నేను 6వ నెంబరు స్వతంత్ర అభ్యర్థిగా 6వ నెంబర్ మీద ఏసీ గుర్తుపై నిలబడ్డా, మీ అందరు ఆశీర్వదించగలరని రోజు ఇంటింటికి గడపకు ప్రచారం చేసుకుంటూ ముందరికి వెళ్తున్నాను. వాళ్ళ ఈ స్వతంత్ర అభ్యర్థిగా ఈ 3 పార్టీలను తిప్పిగట్టి స్వతంత్ర అభ్యర్థిగా మీకు గెలిస్తే ఈ 12వ ఏదైతే డివిజన్ ఉందో
ఈ డివిజన్కి ఎలాంటి సేవా కార్యక్రమాలు ఎలాంటి సమస్యలు మీరు పరిష్కరిస్తారు? మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటైన తర్వాత అండర్ డ్రైనేజీ వ్యవస్థ పెద్ద ఎత్తున అండర్ డ్రైనేజీ వ్యవస్థ ప్రజలకు ఎలాంటి అనారోగ్యాలు రాకుండా చూసుకోవడానికి, అలాగే నేను ఏం పని చేస్తా అనేది కాకుండా ప్రజలు ఏ విధంగా పని చేయించుకుంటారో వాళ్లకు అందుబాటులో ఉంటూ ముందరికి వెళ్తాను. అంటే మీరు ఆల్రెడీ ఎమ్మెల్యే ఎన్నికల కన్నా ముందు జాయిన్ అయ్యారు. ఇప్పుడు మీరు కార్పొరేటర్ టికెట్ రాలేదు. ఎవరన్నా మెయిన్ లీడర్ ఏమన్నా మీరు టికెట్ రాలేని పరిస్థితులు ఏమన్నా నేను పలకరించారా? నన్ను ఎవరు కూడా ప్రజల మధ్యలో ఏదైతే నాకు పార్టీ నుంచి టికెట్ రాలేదనే భావన ప్రజల లోపల ఏదైతే ఉందో ఆ భావనను ఎదుర్కోవడానికే ముందరికి వెళ్తున్నాను తప్ప నాకు ఏ కాంగ్రెస్ పార్టీ ఏ పెద్ద మనుషులు కూడా నాకు ఫోన్ చేసి అడగడం వాళ్ళ ఇదిగా నేను ఎవరి గురించి ఆలోచన చేయను. నేను ప్రజల కోసం పని చేయాలని ముందరికి వెళ్తున్నాను కాబట్టి నేను ఏ పార్టీల గురించి ఆలోచన చేయను. నేను చేసే పని వాళ్ళు చేయించుకునే పని ఆ రెండింటి మధ్యనే దృష్టి పెట్టి ముందరికి వెళ్తున్నాను. రైట్. మొత్తం మీద కూడా రఘు ఏదైతే తెలియజేస్తున్నారో ఖచ్చితంగా ఈ 12వ డివిజన్కి సంబంధించిన కూడా ఖచ్చితంగా స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నా సీరియల్ నెంబరు 6వ నెంబర్, అలాగే ఎయిర్ కండిషన్ గుర్తుకు ఓటేసి మీ అమూల్యమైన ఓటేసి నన్ను గెలిపించాలని కోరుతున్నాను. ముఖ్యంగా అయితే గతంలో నేను సేవ చేసిన సోషల్ మీడియా కావచ్చు, సోషల్ సర్వీస్ కావచ్చు చేసినటువంటి సేవలను గుర్తించి నాకు ఈరోజు ప్రజలు ఆదరిస్తారు. ఎందుకంటే టికెట్ నిరాకరించిన ఈ 12వ డివిజన్ నుంచి నేను ఖచ్చితంగా కార్పొరేటర్ గెలిచి ఎమ్మెల్యేకు నేనేందో చూపించి ఎమ్మెల్యే దగ్గర నా పనితనం ఏంటంటే ముందు చూపించి నేను చూపిస్తానని చెప్పి రఘు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శివతో రామకొండ, మెగా 9 మహబూబ్ నగర్.